నమస్తే. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తారస్థాయికి చేరింది. ఇందులో ముఖ్యంగా మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ చాలామంది అంటే ఒక ముగ్గురు నలుగురు మాత్రం వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి. అందులో పృథ్వీరాజ్, సంగంరెడ్డి పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్, అదేవిధంగా తెలంగాణ విఠల్, సో ఇట్లాంటి వాళ్ళు పిడమర్తి రవి ఇట్లాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ కల్చర్ బాగలేదు, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది, తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తూ మన మీదనే పెత్తనం ఎట్లా చేస్తారని చెప్పి ఫైట్ చేస్తున్నారు. మరి ఈ ఉద్యమం ముగిసినట్టేనా? ఒక పులి స్టాప్ పడ్డదా లేదా? ఎప్పుడు పడుతుంది? పడకపోతే ఒకవేళ మాట్లాడదాం. నాతో పాటు సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే పృథ్వీరాజ్. నమస్తే. జై తెలంగాణ. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు మొన్న. చేసింది ఏంటి ఈ రచ్చ ఇప్పటితో ముగిసేటట్టు కనిపించట్లేదు? మార్వాడి గో బ్యాక్ అనే నినాదం నుంచి ఇప్పుడు ఇది రాజకీయ రంగు పూసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. బీజేపీ మీదికి పోయినట్టుగా కనిపిస్తూ ఉంది. జిగ్నేష్ ఆయన చాలా టీవీ డిబేట్లలో ఆయన మాటలు వింటా ఉన్నా నేను గత కొన్ని రోజుల నుంచి కూడా. తెలంగాణ ఎవడబ్బా జాగిరి కాదు, మీ అయ్యే జాగిరి కాదు, ఇక్కడ అందరూ ఏదైనా చేసుకోవచ్చు అనే లైన్లో ఆయన మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన మాటల్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇది మీరు అంటున్నట్టుగా తారాస్థాయి ఆఖరికి పోయిందేమో అన్నట్టుగా ఏం లేదు. ఇది ఆరంభమే, అంతం కాదు. బరాబర్ ఆరంభమే, మొదలైంది. అంతకుముందు ఎట్లయితే ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి చేసుకున్నామో, ఇప్పుడు ఈ గుజరాతీ, మార్వాడి, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళొచ్చి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ దందాలు, నకిలీ దందాలు, డూప్లికేట్ మాల్లు అమ్ముకొని కోట్లకు పడగలెత్తి ఇక్కడ తెలంగాణ వ్యాపారస్తులు, తెలంగాణ కుల వృత్తులలో ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ బిజినెస్లు చేస్తుంటేనేమో వాళ్ళు పైసలు సంపాదించలేదు. ఇక్కడ పైసలు సంపాదన కాదంటే వీళ్ళు 5-10 ఏళ్ళల్లో వచ్చి వీళ్ళు 100 కోట్ల రూపాయలకు పడగలెత్తి కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ జనానికి నకిలీ పాలు పోస్తున్నారు, నకిలీ నూనె ఇస్తున్నారు, నకిలీ టూత్ పేస్టులు, నకిలీ సబ్బులు, నకిలీ పిండి, ఏది చూసినా కానీ వాళ్ళది మాలంతా నకిలీ స్టీలు, అది సిమెంట్ ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా కానీ దాంట్లో మొత్తం బూడిది కలిపే సిమెంట్లు ఇస్తున్నారు. ఏడ చూసినా బిల్లులు లేకుండా దందాలు చేస్తున్నారు వాళ్ళు మొత్తము. సో మనోనికి మన కళ్ళ ముంగడ బంగారంది కూడా అవి వేసి కలిపి మనకి మన దగ్గర బంగారం కొంటే ఎవరన్నా అప్పులు పెట్టినా కానీ తీసుకునేటప్పుడు దానిలో తరువు పోతుంది, కింద కథం పట్టించి ఇచ్చేస్తున్నారు. అది మనోళ్ళకి తెలుస్తలేదు. కింద తెలిసే వరకు వీడు ఎక్కడికో ఏదో స్థాయికి పోతున్నాడు. వాళ్ళు పోయి అక్కడిక్కడ కంప్లైంట్లు చేస్తే కూడా అక్కడిక్కడ పోలీసు వాళ్ళతోని, రాజకీయ నాయకులతోని మేనేజ్ చేసుకొని వాళ్ళు బయటపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పోలేని పరిస్థితి. కానీ ఇక్కడ వ్యాపారస్తులు దొంగ దందాలు చేయక, ఇల్లీగల్ దందాలు చేయలేక మెజారిటీ వాళ్ళు నష్టపోయి, కానీ అది మనలో ఒప్పుతలేదు. అది కానీ వాళ్ళు ఏంటంటే వ్యాపార దృక్పథమే ఒకటే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం. వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏం లేదు, ఓన్లీ బిజినెస్, పైసలు సంపాదించాలి. మనోళ్ళకే ఇప్పుడు మన పక్కకు ఉన్నారు, మన ఊర్లో ఇప్పుడు నీ పక్కకే ఉన్నాడుకో, అరే భార్గవ వాళ్ళ అక్క పెళ్లి ఉన్నది అని అంటే బంగారం షాప్ పోయినా, బట్టల షాప్ పోయినా కల్తీ మాల్ ఇచ్చేందుకు వాళ్ళు ఇంకా ముందు అవుతారు. ఎందుకంటే కళ్ళ ముంగడ పెరిగిన పిల్లలు కాబట్టి మన వాళ్ళే కదా అన్నట్టుగా ఉంటారు. అరే నా పిల్లలతోటి నా పిల్లలతోని వాళ్ళు కూడా చదువుకున్న పిల్లలు కదా, నా ఇంటి పిల్లలు లెక్కనే అనుకుంటారు. సరే చిన్న మార్జిన్ లో పెట్టుకుంటారు కావచ్చు, దొంగ మాళ్ళు ఇట్లా అమ్మారు కదా. సో ఇట్లా మనోళ్ళు అటువంటి చెయ్యలేక మనోళ్ళ దందాలు తక్కువయ్యి వాళ్ళకేమో అటువంటి వాళ్ళ దుకాణంలో పోగానే వీళ్ళ దుకాణంలో 60 రూపాయలు ఉన్నది, వాళ్ళ దుకాణంలో 50 రూపాయలు 40 రూపాయలకే దొరుకుతున్నది. మనోళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా వాళ్ళు డైరెక్ట్ ఆడికెళ్ళి తెచ్చుకుంటారు, అందుకే అగ్గోకి దొరుకుతున్నట్లు కాదు, అగ్గో కాదు, ఈ కల్తీ మాళ్ళు. సో ఇప్పుడు మొన్న రేట్లు జరుగుతుంటే బయట పడతా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చాలా వీళ్ళు ఎట్లా అంటే ఈవెన్ బిల్స్ కూడా ఇయ్యరు వాళ్ళు. సరే కొన్ని ప్రాంతాలలో మనలు కూడా ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు మెజారిటీగా బిల్స్ ఇవ్వకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళ గోడౌన్లలో రేట్లు చేస్తే మెజారిటీ దొంగమాలే ఉంటుంది వాళ్ళ దాంట్లో. సో ఇట్లా వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ దందాలు చేసుకుంటూ మనోళ్ళని దెబ్బ తీసుకుంటూ, ఇప్పుడు అదే బిజినెస్ అదే దందా కదా, మరి మనోళ్ళు అందరు తెలివి తక్కువలే ఉంటారా? ఓకే, అంతే దొంగ దందా చేయలేక మనోళ్ళు నష్టపోతున్నారు. ఇక్కడ ఉన్నట్టు మా కోమటన్నలు కావచ్చు, మా ఇప్పుడు బట్టలు నేసేటువంటి మా పద్మశాలీలు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, మా వడ్లోళ్ళు కావచ్చు, అవసలోళ్ళు కావచ్చు, మా దగ్గర వీళ్ళు అట్లా చేస్తలేరు. అయితే వాళ్ళు కూడా మరి అక్కడ దాకా పడిగెత్తాలి కదా, మరి ఎత్తలేరు. ఎందుకంటే వాళ్ళు అట్లా చేయలేక, కళ్ళ ముంగడ కనబడేటోళ్లకు అన్యాయం చేయలేక, మోసం చేయలేక, దొంగ సొమ్ము తినేటందుకు కకృతి ఆశ వీళ్ళకి లేదు కాబట్టినే మనోళ్ళు నష్టాలలో ఉన్నారు, వాళ్ళేమో లాభాలు ఉన్నారు. మనోళ్ళు చేసేది నీతివంతమైన దందానే. సో ఇక్కడ మేము ఎక్స్పోజ్ చేస్తున్నది ఏంటంటే ఇటువంటి దందాలను. ఇప్పుడు ఒకటే షాప్ పెడతాడు, 10 ఏళ్లలో 10 మందిని పిలుచుకుంటాడు, ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇలా మాట్లాడేటోళ్ళు ఏమంటారు, దేశంలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అని. దేశంలో ఎక్కడైనా పెట్టుకో, కానీ అవినీతి దందా, నకిలీ దందా, దొంగ దందా, గవర్నమెంట్ కు ట్యాక్సీలు కట్టని దందాలు చేయమని ఎవరు చెప్పలే కదా, ఆ రేట్లు చేయమని. నేను రిపీటెడ్ గా ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు హైదరాబాద్ లో ఏ షాపులు పెయింట్లలో కూడా కల్తీ పెయింట్లు,
నువ్వు స్విచ్లు కరెంటు స్విచ్లు ఇస్తే అవి అవి నకిలీ, ప్లైవుడ్లలో నకిలీ, అన్ని నకిలీ దందాలే. వాళ్ళ మెజారిటీ వాళ్ళే ఉన్నారు అలా. వాళ్ళేమో ఇట్లా ఎట్లా అంటే పడగలెత్తిపోయినరు. మన తెలంగాణ మొత్తం ఇట్లా కబలించి పడేసి తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. మొన్న నేను గోకుల్ చాటిది చెప్పిన కొన్ని లక్షల బిజినెస్ చేస్తాడు అక్కడ. ఆన్లైన్ పేమెంట్ ఉండదు, ట్రాన్సాక్షన్స్ ఏముండవు, ఓన్లీ క్యాష్. మరి లెక్క ఎట్లా వస్తుంది ఇప్పుడు అటువంటి వాళ్ళు? జిఎస్టీ ట్యాక్స్ ఇవన్నీ ఎగ్గొట్టినట్టేనా? 100% కదా. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు రాకెట్ సైన్స్ చెప్తలేను నేను. ఇప్పుడు సామాన్య మన పల్లెలలో కూడా ఇప్పుడు మేము చెప్తుంటే అర్థమవుతుంది, అయ్యి ఇంత మోసం ఉన్నదా, మాకు ఇంతకాలం అర్థం కాలేదు. వాళ్ళ దాంట్లో పిండి గోకుల్ చాట్ వాళ్ళది అక్కడ వాళ్ళదే. ఇప్పుడు ఒకటి ఎట్లా అయిపోయింది, మార్వాడి అంటే ఈ కులాలు ఉంటాయి ఆ కులాలు ఉంటాయి అని జనాలు ఇప్పుడు వచ్చి కొత్త చదువుకున్న ఎక్కువ చదువుకున్న మాట్లాడుతున్నారు ఇవన్నీ. అరే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చినోడు వచ్చి పెట్టినోడు అంతా మార్వాడీస్ లెక్కనే అయిపోయింది ఇక్కడ జనాలంతా. సో దానికి అది ఒక కాయిన్ అయిపోయింది. బయట నుంచి వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి మెజారిటీ వర్గాలు వాళ్ళు కావచ్చు గుజరాత్ వచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇంతకుముందు జిగ్నేష్ అనే వ్యక్తి ఉన్నాడు. మీ టీవీ డిబేట్లో ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీ టీవీ డిబేట్లో జిగ్నేష్ అనే వ్యక్తి తెలంగాణ వాళ్ళు తాగి పంటారు, పొద్దున్నే లేవగానే మేము 5-6 గంటలకి షాపులు తీస్తాము, మీకు వ్యాపారం చేయడం రాదు, 1000 రూపాయలు వస్తే తాగి పంటారు అనే మాటలు మాట్లాడుతారు కదా. వాళ్ళు ఇక్కడ బుట్టలేదు, ఇక్కడ బెరగలేదు, ఇక్కడి భాష రాదు, ఇక్కడ ఉంటూ తెలంగాణ వాళ్ళ మీద ఇట్లాంటి మాటలు, వాళ్ళ వెనక ఏ ధైర్యంతో అట్లాంటి మాటలు మాట్లాడుతుండొచ్చు? వాళ్ళకు పైసల అహంకారం బాగుంది. వాళ్ళకు ఇల్లీగల్ గా సంపాదించినటువంటి ధనము ఒక అహంకారం నెత్తిమీదకి ఎక్కున్నది వాళ్ళకు. వాళ్ళ తల నిండా దోపిడీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ప్రజల మీద అంత చులకనగా ఇక్కడ పని చేత కాదు, 1000-2000 ఇస్తే తాగి పంటరు మేము 6-7 గంటలకు లేచి పూజ చేసుకొని మేము దందాలు చేస్తాను అని. అరే నేను అదే చెప్తున్నా, ఇక ఇక్కడ వ్యవసాయాలు చేస్తలేరు, ఎవడు పొద్దున్న లేస్తే తాగే పంటున్నారు. ఇక్కడేం కుల వృత్తులు చేయలేదు ఇంతకుముందు. ఇప్పుడు నేను అదే కార్పెట్లైనా ఇక ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన నేతన్న, అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా అని ఇక్కడ ఈ దొంగతనంగా బ్రిటిషర్స్ ఎత్తుకపోయినరు. ఇక్కడ మా చేనేతలు చేసినటువంటి ఎత్తుకపోయినరు. సో ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్ళు వచ్చి ఇట్లా టెక్స్టైల్స్ పెద్ద పెద్ద అవి డిఫరెంట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్నే ఉంటాయి కానీ చేతి కాదు, చేతి వృత్తుల్లోకి వెళ్ళి చేసినాయి అని చెప్పని వీళ్ళు షాపులలో పెట్టి వీళ్ళు అమ్ముతున్నారు. మనోళ్ళు అట్లా బయటికి తీసుకొచ్చి మనోళ్ళు అమ్ముతలేరు. ఇట్లా నేను ఒక వృత్తి గురించి చెప్తున్నాను నేను. అవి ఏంటంటే మరణ శాసనాలు అయ్యి ఇలా ఉరివోసుకుంటుంది కదా, శవాలై తేలుతున్నారు కదా తెలంగాణలో. తాళ్ళు కళ్ళు గీయడం ఒకటే రాదనుకుంటా కాబట్టి తాళ్ళు ఎక్కుతలేరు, చెట్టు ఎక్కడికి రాదు కదా వాళ్ళకి. అదే మిషనరీ ఏమన్నా ఉండేది ఉంటే దాని సైడ్ కూడా పోతారు వాళ్ళు. అంటే ఇప్పుడు పాకుతున్నారు వాళ్ళు కింది దాకా కంప్లీట్ గా పాకుతున్నారు. సో పాకి లీగల్ దందాలు చేస్తేనేమో వేరే విషయం, అది మన వాళ్ళకి తెలుస్తలేదు. ఇక్కడ అప్పుడు కొంత ప్రశ్న ఏమొస్తుంది, మరి ఇక్కడ డిపార్ట్మెంట్లు లేవా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేవా, పోలీసు వాళ్ళు లేరా, ఎక్సైజ్ వాళ్ళు లేరా అంటే చాలా సిగ్గుతో అని చెప్తున్నాను నేను కూడా. ఇక్కడ చాలా మంది దీంట్లో ములాఖాత్ అయ్యి ఉన్నారు మనకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు. చాలా అసలు ఉద్యోగస్తులే చాలా తక్కువ అయిపోయినారు. ఇప్పుడు మొన్న పొల్యూషన్ కంట్రోల్ దానికి చేస్తే అసలు స్టాఫే లేదు దాంట్లో, వాళ్ళు పెడతలేరు. ఎందుకు మరి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అంత మాట మాట్లాడినా కానీ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు హిందుత్వం అనుకుంటూనే మార్వాడీల గురించి మాట్లాడుతున్నారు, గుజరాతీల గురించి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ జనాల గురించి మాట్లాడతలేరు, ఇక్కడ వృత్తుల గురించి వారు మాట్లాడతలేరు, కాపాడుతందుకు వాళ్ళు మాట్లాడతలేరు. ఓకే, వాళ్ళ అధినాయకత్వం గురించి చెప్తున్నా. సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, మొన్న నిలబడ్డ ఆమె కావచ్చు, ఇలా కాంగ్రెస్ కూడా వాళ్ళ గురించే మాట్లాడుతుంది. ఇలా అక్కడ దాడి జరిగినటువంటి అంశంలో నీచా జాత్ కా తేరీ మాకి అంటే వాళ్ళకేం సోయి ఉంటలేదు. అంటే తెలంగాణలో సావదచ్చిన వాళ్ళు నీ అమ్మ అని తిట్టినా గానీ బూతులు కూడా పడతారు ఇక్కడ వాళ్ళు. నువ్వు తాగి పంటవరా నాయన అంటే కూడా బూతులు కూడా పడతారు. మీరు ఎవడో ఉంచింది తింటారు, ఎవడో ఉచ్చబోస్తే దాంట్లో తాగుతారు మీరు అన్నా కానీ మనం భరించి పడతాము. మనని రజాకారుల వారసులు అన్నా కానీ మనం పడతాము. ఇట్లా మన బోటలను ఎవరన్నా మాట్లాడితే నక్సలైట్ల రూపంగా బ్రాండ్ వేస్తే కూడా మనం పడతామని చెప్పని వాళ్ళకు ఉన్నది ఆ విశ్వాసం. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కూడా అట్నే సపోర్ట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, బీజేపీ లేదు ఇక్కడ. మీరు మార్వాడి ఉద్యమం గో బ్యాక్ మార్వాడి అని మాట్లాడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని తీసుకుపోయారు మొన్న. సో బీజేపీ లేదు కదా ఇక్కడ అధికారంలోకి. ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు కూడా మీ మార్వాడీలకు మద్దతుగా మాట్లాడుతున్నామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మొన్న మాట్లాడింది స్టేట్మెంట్. బండి సంజయ్ అదే మాట్లాడింది. పోలీసులేమో మీలాంటి వాళ్ళని ఎత్తుకపోతున్నారు మార్వాడి గో బ్యాక్ అని. ఏం జరుగుతుంది స్టేట్లో? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నేను వ్యక్తిగా కానీ మా ఆర్గనైజేషన్ నుంచి కానీ మార్వాడి గో బ్యాక్ నినాదం ఇయ్యలే, ఎక్కడ కూడా గో బ్యాక్ అనలే. మన జనాలకు మనం సోయికొచ్చి
మన ఊళ్ళ దగ్గర దుకాణాలలో కొనురి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను గో బ్యాక్ అని స్టేట్మెంట్ ఎక్కడ ఇయ్యలే. మనం కొనకపోతే వాళ్ళే బంద్ చేసుకుంటారు కదా ఇల్లీగల్ దందాలని. మన ఊళ్ళని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా, బరాబర్ అవుతుంది. అందుకనే ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా, ఇప్పటిదాకా తెలియదు చాలా మందికి. అరే అవసరమైతే కొత్త దుకాణాలు, సరుకు దొరకకపోతే కొత్త దుకాణాలు యువకులు నిరుద్యోగులు కలిసి 4 కలిసి దుకాణాలు పెట్టుకుంటారు. పెట్టుకోవాలి, రేపు క్యాంపెయిన్ చేస్తాం. ఇది ఇక్కడతో, అందుకే నేను ఇది ఆరంభం అంతం కాదని అందుకే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణ భావజాల వ్యాప్తి కూడా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ అనుభవాలు అనుభవం అయిన తర్వాత జనానికి చెప్తేనే కదా తెలిసింది. మనకి ఇన్ని ఉద్యోగాలు నష్టపోయినాం మనము, మన రాజ్యం వాళ్ళ చేతులలో ఉండేప్పటికే మన నీళ్లు కొట్టుకపోతున్నారు వాళ్ళు, మన వనరుల దోపిడీ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పినాం కదా. సో చెప్తే కొద్ది రోజులకి జనానికి అర్థమైంది. ఇవాళ కూడా జనానికి అంటే అప్పటికన్నా ఇప్పటికి ఎక్కువ ఎందుకుందంటే చాలా మంది కింద నష్టపోతున్నది తెలుస్తుంది. మన కళ్ళము కూడా వ్యాపారస్తులు 40 ఏళ్ళకి దుకాణాలు పెట్టినోడు వాళ్ళు అట్లనే ఉన్నారు, వీళ్ళేమో 100 కోట్లకు ఎట్లా పడిగెత్తిండ్రు అనేది జనం లోపల ఒక టాక్ ఉంది. సో ఈ దొంగ మాలు ఇవన్నీ సబ్స్టాండర్డ్ మెటీరియల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి గోడౌన్లో తీసుకొచ్చి పెట్టి మనం అగ్వసంగా దొరుకుతున్నది కదా అని చెప్పి బిల్ లేకుండా మనోళ్ళు తీసుకుంటారు కదా. ఇవి మేము జనానికి చెప్తున్నాం, పోతున్నది రేపు. ఇప్పుడు దీని మీద ఈ ఉద్యమం మీద అరెస్ట్ గురించి నువ్వు చెప్పినావు కదా, నేను దాని మీద ఇంటికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బండి సంజయ్, బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, ఇది రేవంత్ రెడ్డి, నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను కానీ వారికి పార్టీ అధ్యక్షుడు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. నేను ఒకటే నేను ఆ నినాదం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా, ఇక్కడ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా, ఇక్కడ తెలంగాణ ప్రజల మీద అవమానకరమైనటువంటి మాట్లాడుతుంటే వాళ్ళకు అన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతున్నాయి. వాళ్ళ చెప్పులు మోసం, ఎందుకంటే వాళ్ళ పైసల తెలంగాణలోనే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మద్దతు చేస్తారంటారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కరెక్ట్, ఇప్పుడు మన వాళ్ళకి ఏమైపోయిందంటే మన వాళ్ళు ఏదన్నా పడతారు, ఉంచింది కూడా నాకుతారు, కక్కింది కూడా బుక్కుతారు అని అనుకుంటారు ఏమో వీళ్ళంతా. అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కదా. ఇప్పుడు జనం కూడా ఏమైపోయింది, పైసలు ఇస్తే ఓట్లు వేస్తున్నారు కదా జనం. వాళ్ళ దగ్గర మారోడోళ్ళ దగ్గర, గుజరాత్ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ఆ దోపిడీ చేసే దగ్గర కొంతమంది దగ్గర బొచ్చడి పైసలు ఉన్నాయి. ఆ పైసలకి కక్కుతి పడుతున్నారు. వాడు 50 కాకపోతే 100 కోట్లు రేపు పొద్దుగాల నియోజకవర్గాన్ని ఖర్చు పెడతారు. వాళ్ళే కదా అంబానీలు, అదానీలు లేక చేతులే కదా మొత్తం దేశ సంపద మొత్తం ఉన్నది. సో వాళ్ళ పైసలు ఉంటే మన జనానికి ఇచ్చేసి ఇస్తాం, జనం ఓట్లేస్తారు. వాళ్ళతోటే మనం మంచిగా ఉండాలి. ప్రజలు ఏడదస్తేంది, వీళ్ళు అవమాన పడితేంది, వీళ్ళు తాగి పంటారు అంటే ఏమున్నది, వీళ్ళు సోయినోలా పాడున్నోలా అని వీళ్ళు అనుకుంటారు. రేవంత్ రెడ్డి అనుకుంటుండు, బండి సంజయ్ అనుకుంటుండు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. ఎందుకు వస్తలేరు మరి, మేమే ఎందుకు మిగిలిపోతున్నాం? మొన్న ఎక్కడో వాళ్ళు ఇచ్చిరట, వాళ్ళు కూడా ఇచ్చిరట, మేము మద్దతు ఉన్నాం, వాళ్ళకు మద్దతు ఉన్నాం అని చెప్పని ఇచ్చిరట, వాళ్ళు కూడా ఇచ్చిరట ఎక్కడో. అంతకుముందు మౌనం ఉండే, మరి మౌనం కుమ్మకు, మోసము, ద్రోహము, ములాఖాత్ అయి ఉన్నారు అనేది చెప్పినాము. సో ఇప్పుడు మన తెలంగాణ ప్రజలన్నా, ఈ ప్రాంత ఉద్యమాలన్నా వీళ్ళకు చాలా చిన్న చూపు ఉన్నది కాబట్టినే ఇలా ఇప్పుడు నేను ఏమనలే. అతనే ఇన్ని రకాలుగా ఆ జిగ్నేష్ అంటే ఆయన మాట్లాడిండు. అది కూడా ఒక వ్యక్తిగా కాదు, అలా సమాజానికి అధ్యక్షుని రూపంగా వచ్చి మాట్లాడిండు. నా డిబేట్లనే మాట్లాడిండు, చాలా మాటలు మాట్లాడిండు ఆయనే. సో ఇవన్నీ మాటలు మాట్లాడితే అసలు ఆయనను పట్టుకొని నువ్వు సంఘ విద్రోహ శక్తివి, నువ్వు విభేదాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, అటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, తన మీద కేసులు పెట్టేది పోయి మరి నా మీద ఎందుకు పెడుతున్నారు? నేనైతే తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి నా బ్యాక్గ్రౌండ్ అదే, నా కుటుంబం బ్యాక్గ్రౌండ్ అదే, నేనైతే అక్కడి నుంచి వచ్చినానే కదా. అంటే ఇప్పుడు మరి దీనికి ఇప్పుడు నా విషయం కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు కదా చాలా మంది, నినాదంతో రెచ్చగొడుతున్నారు పృథ్వీరాజ్ గారు తెలంగాణ ప్రజల్ని. అదే నేను ఇప్పుడు మార్వాడి గోపాక్ అనే నినాదం నాతో నేను అనలేదు, జనం అంటున్నారు, అది జనం చెప్తున్నారు. జనం లోపల అది ఉన్నది కాబట్టినే ఇలా పృథ్వీరాజ్ నినాదం ఇయ్యంగానేనో మేము 3-4 నినాదం ఇయ్యంగానే కాదు, అది జనం లోపల రగులుతున్నది. సన్స్ ఆఫ్ ది సాయిల్ ఆర్ బర్నింగ్ ఇన్ దర్ హార్ట్. వాళ్ళకు ఉన్నది లోపల ఒక కసి ఉన్నది. అరే ఏంది ఇంత దోపిడి జరుగుతున్నది. ఇప్పుడు మా బోటోలు చెప్తున్నారు నిజంగా రాని, ఇప్పుడు క్యాన్సర్లు వస్తున్నాయి తెలంగాణలో అడ్డగోలుగా రోగాలు వస్తున్నాయి. ఈ చెత్త వీళ్ళు ఇచ్చేటువంటి మొత్తం, అరే మిరియాల కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని డూప్లికేట్ మాలబ్బా, వీళ్ళు చేసే దందాలు అవి. ఇలా రేట్లు చేస్తుంటే కొన్ని దొరుకుతున్నాయి. మన దుకాణాలన్నీ బంద్ చేసారు, దీని గురించి బంద్ చేసారు. ఇప్పుడు అన్ని చదువుకుంటారు వాళ్ళంతా. ఏ చదువుకున్నా న్యాయబద్ధమైన దందాలు చేస్తే వాళ్ళు ఇక్కడ బతకలేరు, ఇల్లీగల్ దందాలు చేస్తారు వాటికి ఉన్నాయి. అది ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, పృథ్వీరాజ్ అంటే దగ్గర పైసలు లేవు. సో వాళ్ళ చేతుల్లో పెట్టి వీని మీద ఏమన్నా కేసులు పెట్టి నోరు మూపియొచ్చని. కానీ మీరు పగటి కళలుగా అంటున్నారు. నో డే డ్రీమ్స్. పృథ్వీరాజ్ అంటోని మీరు గొంత ఆపలేరు, మాట ఆపలేరు. నేను తెలంగాణ ప్రజలకి ఇది పక్కా తీసుకుపోదలుచుకున్నా. మనోళ్ళు మన దుకాణాలనే కొనండి, వాడిని అట్లనే వాళ్ళే బంద్ చేసుకుంటారు. ఇక మన పెద్ద నినాదం ఏమగానే భారతదేశం రూల్స్ యాక్ట్లు మాట్లాడుతున్నారు కదా, ఇక అవన్నీ ఎందుకు?
దందాలు అయితే ఇల్లీగల్ దందాలు ఒకటే. దీనికి మళ్ళీ నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే మనోడు 40 ఏళ్ళ నుంచి దందా చేస్తే వాడు సంపాదించిన పైసలు ఏం సంపాదించలేరు. ఇప్పుడు మనోళ్ళు కష్టపడతలేరా? పొద్దుగాలు లేచి మనోళ్ళు అన్ని దందాలు కూడా పొద్దుగాలు లేస్తేనే కదా. ఎవరిని ఇట్లా ఇప్పుడు వాని ఇంటి ముంగట ఎవడు ఉడుస్తున్నారు, వాళ్ళ ముంగట ఇట్లా మాట్లాడటం ఇంటి ముంగట పొద్దున్న లేచి ఇక్కడ వాళ్ళే కదా. సఫాయి పనులు లేరు కదా వాళ్ళు, రోడ్ల మీద ఊడిసే పనులలో వాళ్ళు లేరు కదా, నాలాలు సాఫ్ చేసే పనులలో వాళ్ళు లేరు కదా, మోరీలు వాడు పోయే ఇదో పోయే మోరీలు కూడా సాఫ్ చేసే వాళ్ళు కూడా మనోళ్ళే కదా. మొత్తం ఈ రోడ్లు వేసేది అంతా మనోళ్ళే కదా. వాడు కేవలం కూడా వచ్చి వ్యాపారం చేసుకుని దాని కాంట్రాక్ట్ మాత్రం వాళ్ళ చేతులు ఉంటుంది. కింద పనులని మనోళ్ళు చేసుకుంటాం. మనోళ్ళు ఇంత అవమానంగా మాట్లాడుతుంటే మన రాజకీయ వ్యవస్థ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు రేవ ముఖ్యమంత్రితో సహా వాళ్ళు వేసేటువంటి దొంగ మాల్కు అమ్ముడు పోయి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి మన ఓటర్లను అరెస్టులు చేసి, అరెస్టులే కాదు వరంగల్లా దీని మీద మేధోమదనం చేద్దామని మన మీటింగ్ అని ప్లాన్ చేస్తే పెట్టనీయలే. ఆయన రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ మొత్తం దేశం అంతా తిరుగుతాడు కదా. అదంతా బక్వాస్ ఫార్స్ అది. వాళ్ళు ములాఖాత్ అయ్యి ఉన్నారు. రెండు జాతీయ పార్టీలకు మార్వాడీల నుంచి ఫండింగ్ పోయి బరాబర్ పోతున్నది కదా. ఎందుకు పోదు? ఇప్పుడు మనం చూస్తలేమా మేఘా కృష్ణారెడ్డి అసలు లెక్క పెద్దలు పైన వాళ్ళకి అదాని అంబానీల తరఫుకెళ్ళి వీళ్ళకి పోతాయి వాళ్ళకి పోతాయి కదా. ఇద్దరికి పోతాయి కనుకనే వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. పైన వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అందుకే ప్రజలు పైసల కోట్లేసును బంద్ చేసి నిజాయితీ పరులను ఎన్నుకుంటేనే రేపు దీనికి ఒక పరిష్కారం ఉంటుంది. అందుకే ఇలా మా బలం సరిపోతలేదు కావచ్చు, కానీ జనబలం మాతో ఉన్నది. దీంతో ఉద్యమం బిల్డప్ చేస్తాం. ఫ్యూచర్ లో దీని మీద మీరు కావచ్చు చెప్తున్నా. అదే వ్యాపార హక్కు చట్టం తెలంగాణ, వర్తక హక్కుల చట్టం తెలంగాణ రావాల్సిందే. ఇక్కడ మన వర్తకులు మన వ్యాపారస్తులకు సేఫ్ గార్డ్స్ ఉండాల్సిందే. ఎట్లయితే హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ కలిసినప్పుడు 56లో అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడ భూముల మీద ఆధిపత్యం వాళ్ళకు ఉండొద్దు అనేది అయితే చెప్పినామో, ఇది వెనుకబాటు ఉన్నట్టు కాబట్టి ఇక్కడ స్పెషల్ దాంట్లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ కింద ఏదైతే పెట్టిరో అట్లనే ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళ దందాలకు సంబంధించినటువంటి మనోళ్ళను కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి చట్టం ఒకటి రావాల్సిందే. ఆ చట్టం వచ్చే వరకు కొట్లాడతాం. అది 3 ఏళ్లలో వస్తేనే వచ్చింది. లేకపోతే ఆ చట్టం ఎవరు చేస్తారో వాళ్ళనే రేపు పొద్దుగా అధికారంలో తీసుకొచ్చి మేము ఆ చట్టం అయ్యేటట్టుగా మాత్రం చూస్తాం. అది అయ్యే వరకు ఇది ఆగేది లేదు. భావాజాల వ్యాప్తి పోతూనే ఉంటుంది. కింది జనాల దాకా పోయి ఎందుకు మనం వాళ్ళ దగ్గర ఇది మహాత్మా గాంధీ ఇచ్చిందే, ఇది వస్తు బహిష్కరణ అనేది కొత్త ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్తాం కదా, ఆయన ఇచ్చిందే మనం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు రేపు అదే ప్రచారం మేము తీసుకపోదలుచుకున్నాం. ఇప్పుడు ఒక వాతావరణం అయితే తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కువ వాళ్ళు దుకాణాలు పెడితే ఇక జనం నుంచి తిరుగుబాటు వచ్చేటువంటి వాతావరణం ఆల్రెడీ ఏర్పడ్డది. అది కంటిన్యూ అయితేనే ఉంటది. కొత్త షాపులు పెడితే ఒకవేళ ఎట్లుంటది, వీళ్ళు జనం నుంచి తిరుగుబాటు వస్తుంది వచ్చే సిచ్యువేషన్స్. రవి లాంటి వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, కొత్త షాపులు పెడితే పలగొట్టేస్తామని చెప్పి ప్రజలు అట్లాంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రజల వాతావరణం వచ్చి ఉన్నది ప్రజల లోపల. ఇప్పుడు మనం అనేది కూడా కాదు, మనం అనేది కాదు. ఇప్పుడు నేను ఒకటి దొరల భూస్వాములకు వ్యతిరేకంగా తిరిగిన క్రమంలో ఒక్కొక్కరితో ఒక పంతా ఉండే. ఓకే, ఒకరు బయటనే ఉండి కొట్లాడిన వాళ్ళు, కొందరు తుపాకీ పట్టుకొని లోపల పోయిన ఉన్నారు. ఈ ప్రాంతంలో అనుభవాలు ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు మనం కొత్తగా చెప్తేనేది కాదు. కడుపు గాలినోడు ఎవడో ఉంటే కింద క్షేత్రస్థాయిలో చేసే పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని ఎవడో ఆర్గనైజ్ చేసే లైన్ కూడా ఏం లేదు. కాకపోతే మేము హింసావాదం మాత్రం మేము క్రాంతి దళగా మేమైతే లేము. అట్లా మేము హింసావాదం కాదు. మేము జనాన్ని ఎడ్యుకేట్ చేసి మనం బంద్ చేసినాక ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు అది ఇల్లీగల్ అయితే మా దాంట్లో ఎందుకు కొంటున్నారు అని చెప్పారు అంటారు కదా. బంద్ చేస్తే అయిపోయా, మనం బంద్ చేసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళ దొంగదందాలు బంద్ అవుతాయి. మనోళ్ళకి ఎవడున్నా ఎవడో మన ఇంట్లో అయితే బాగుపడతారు కదా. మన వ్యాపారస్తులు మనోళ్ళు ఇక్కడ ఏది లేకుండా కులాలు గిలాలు ఏం లేవు, పోయి నువ్వు ఒక 4 తీసుకొని దుకాణాలు అయితే పెట్టుకొని రేపు ఆ ప్రచారం చేస్తాం. మేము జనంలో కూడా పోతాం. ఇప్పుడు చూస్తా కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు పొద్దుగా లేచి 1000-2000 వస్తే తాగి పండేటోళ్ళు అయితేనే వాళ్ళ దుకాణాల్లో పోన్రి. మనోళ్ళు రజాకారులు అయితేనే వాళ్ళ దుకాణాల్లో పోంది. ఎవడో ఉంచితే అది కలుపుకొని తినేటోడు అయితేనే మార్వాడి గుజరాత్ వాళ్ళ దగ్గర పోన్రి. ఎవడో ఉత్సవం వస్తే దాన్ని కలుపుకొని తాగినోడు ఎవడని అయితేనే వాళ్ళ దుకాణంలో పోయి కొనుర్రి. చెప్తున్నాం కదా, ఒక 2 కిలోమీటర్ దూరమైనా మనం దుకాణంలో పోయి కొనుర్రి. ఇవన్నీ కాకపోతే మనం దుకాణంలో పోయి కొనుర్రి. ఇంత అవమానపడ్డ తర్వాత 1200 మంది విద్యార్థుల సావులు, అంతకుముందు 369 మంది, ఇటువంటి మాటలు పడుతుంది కాదు కదా. ఇంత అవమానపడేందుకు కాదు కదా వాళ్ళు చచ్చిపోయింది. కనీసం ఆత్మాభిమానంతోనన్నా మనం బతకాలి కదా. ఇలా వాళ్ళు మాట్లాడుతూ మేము 100 ఏళ్ళు 200 ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చినామని. మనకి తెలుగు ముక్కలు 4 ముక్కలు రావు.